సంక్షిప్త వార్తల సమాహారం న్యూస్ రౌండప్లో చూద్దాం. ఈ కాన్ఫరెన్స్కి 650 డెలిగేట్స్ ఈ దేశం నలుమూలల నుంచి వస్తారు. 52 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఈ దేశం అంతటి నుంచి కూడా వస్తారు. ఈ 52 మందిలో 11 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ విదేశాల నుంచి కూడా వస్తున్నారు. అమెరికా నుంచి, కెనడా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, హాంకాంగ్ నుంచి, వేరే వేరే దేశాల నుంచి కూడా డెలిగేట్స్కి వారి నైపుణ్యాన్ని తెలియజేయడానికి, ఈ విద్యని నేర్పడానికి వస్తున్నారు. కాన్ఫరెన్స్ రేపు ఎల్లుండి 2 రోజులు ఇక్కడ చేస్తున్నామండి, మ్యారియట్ హోటల్లోనే. ఆదివారం వచ్చేసి 6 వర్క్షాప్స్ ఉంటాయి. ఒక్కొక్క వర్క్షాప్లో మేము 70 మంది డెలిగేట్స్ని తీసుకుంటున్నాము. ఈ వర్క్షాప్స్ వచ్చేసి బంజారా హిల్స్లోని 6 కార్పొరేట్ హాస్పిటల్స్లో మేము నిర్వహిస్తున్నాము. ఇవి పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఆదివారం ఇది 6వసారి చేస్తున్నామండి. ఈ కాన్ఫరెన్స్ 2011లో ఈ వ్యవస్థని మేము స్థాపించాము. అయితే 5 సార్లు ఇంతకుముందు మేము చేశాము. ఇది 6వ కాన్ఫరెన్స్ అన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఈసారి యూరోపియన్ డిప్లొమా ఆఫ్ రీజనల్ అనెస్థీసియా పరీక్ష ఇక్కడ హైదరాబాద్లోనే మేము నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే, ఈ ఎట్రా ఎగ్జామ్ ఇవ్వాలంటే యూరోప్ వెళ్ళి ఎక్కడైతే ఎగ్జామ్ ఉంటుందో అక్కడ మేము చాలా ఖర్చు పెట్టి, రానుపోని ఖర్చులు ఉంటాయి, అక్కడ హోటల్ ఖర్చులు ఉంటాయి, అక్కడ ఎగ్జామ్ రాసే ఖర్చులు ఉంటాయి. అవేం లేకుండా ఈసారి మొట్టమొదటిసారిగా యూరోపియన్ సొసైటీ ఆఫ్ రీజనల్ అనెస్థీసియా తోటి మేము చేతులు కలిపి ఈ పరీక్షని ఇండియాలో ఫస్ట్ టైం మేము ఈ వచ్చే ఆదివారం సాయంత్రం కండక్ట్ చేస్తాం.